వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్లో సిపిఎం పార్టీ వైఖరిని నిశ్చితంగా పరిశీలించిన వారికి ఎవరికైనా ఆ పార్టీ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నట్టు సులువుగా అర్థమైపోతుంది. 2014 ఎన్నికలప్పుడే ఆ పార్టీ అప్పటికే అనేక ఆర్థిక నేరాల ఆరోపణలతో జైలు పాలైన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేసింది. అంటే చూడండి, ఆ పార్టీ పరిస్థితి, ఆ పార్టీ ఆలోచన ధోరణి ఎలా ఉందంటానికి, ఆ పార్టీ రాష్ట్ర నాయకుల ధోరణి ఎలా ఉందంటానికి అది ఒక నిదర్శనం. ఎందుకంటే అప్పటికి 16 నెలలు జైల్లో ఉన్నాడు. 42,000 కోట్లు అధికారికంగా సిబిఐ ఈడీ తేల్చిన లెక్కల ప్రకారం 42,000 కోట్ల ప్రజల సొమ్ము దోచుకున్న కేసులో 16 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపే ప్రయత్నం చేశారు. అయితే మొత్తానికి అది జరగలేదు. అప్పుడు మధు గారు రాష్ట్ర కార్యదర్శి అయిన తర్వాత ఆ పార్టీ స్టాండ్ పూర్తిగా మారిపోయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వీళ్ళకి ప్రజా సమస్యలు, ఉద్యమాలు గుర్తుకొస్తాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్ళు వీళ్ళ కదలికలే లేవు. వీళ్ళకి సమస్యలు గుర్తుకురావు, వీళ్ళకి ఉద్యమాలు గుర్తుకురావు. ఒక రకంగా చెప్పాలంటే ఆ టైంలో సిపిఐ యాక్టివ్గా పనిచేసింది. మామూలుగా అయితే అంతకుముందు గతంలో రెండు పార్టీలను కంపేర్ చేసినప్పుడు ఉద్యమాల విషయంలో సిపిఐ కంటే సిపిఎంఏ యాక్టివ్గా ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో సిపిఎం కంటే సిపిఐఏ ఉద్యమాల్లో ముందుంది. విభజన హక్కుల విషయంలో సిపిఐ ఉద్యమాలు చేసింది. అమరావతి రాజధాని విషయంలో సిపిఐ ఉద్యమాల్లో పాల్గొంది. కానీ సిపిఎం మాత్రం అమరావతి ఉద్యమంలో ఏనాడు కూడా చురుగ్గా పార్టిసిపేట్ చేయలేదు. ఏదో మొక్కుబడిగా మమ అన్నట్టుగా పార్టిసిపేట్ చేసేవాళ్ళు, అడపదడప. అది కూడా జగన్ అరాజక పాలనలో నలిగిపోయిన పేదలను సిపిఎం పట్టించుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడంతోనే మళ్ళీ యాక్టివేట్ అయ్యారు. ఆ పార్టీ అనుబంధ సంఘాలన్నీ కూడా యాక్టివేట్ అయినాయి. ప్రజా సమస్యల పేరుతో రోడ్ల మీదకి వస్తున్నాయి, ధర్నాలు, ఉద్యమాలు చేస్తున్నారు. దీన్ని ప్రజలు గమనించకుండా ఉండరు. ఒకప్పుడు సిపిఎంకు ప్రజా సమస్యల మీద నిబద్ధత ఉన్న పార్టీగా పేరుండేది. కానీ ఇప్పుడు అది గతం. ప్రస్తుత పరిస్థితి అయితే అలా లేదు. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఈ రకం ఉంటే తెలంగాణలో ఇంకో రకం. అక్కడ సిపిఎం పార్టీ వీరభద్రం పార్టీగా మారిపోయింది. ఆయన కనుసాగితో ఆ పార్టీని శాసిస్తూ ఉంటారు తమ్మినేని వీరభద్రం గారు. మొన్న 2023లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో చివరిదాకా కేసీఆర్తో అంటకాగే ప్రయత్నం చేశారు. తమ్మినేని వీరభద్రం నాయకత్వంలోనే ఇదంతా జరిగింది. అయితే కేసీఆర్ దగ్గరకు రానివ్వకపోవడంతో ఒంటరిగా మిగిలిపోయింది. సిపిఐ కాంగ్రెస్ కూటమిలో చేరిపోయి కనీసం అసెంబ్లీలో ప్రాతినిధ్యాన్ని దక్కించుకుంది. ఇప్పుడు సిపిఎం గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఆ మధ్య టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో 8 మంది అన్యమతస్థుల్ని సస్పెండ్ చేశారు. వీళ్ళు క్రైస్తవులు. టీటీడీ నిబంధనల ప్రకారం అన్యమతస్థులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వకూడదు, టీటీడీలో ఉద్యోగాలు చేయకూడదు. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళని తొలగిస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే, కొంతమంది హిందూ ఎస్సీల పేరుతో ఉద్యోగాల్లో చేరి ఆ తర్వాత క్రిస్టియానిటీకి డైవర్ట్ అవుతున్నారు. వీళ్ళు చాలామంది ఈ మతం మారేవాళ్ళు, కొత్తగా మతం మారేవాళ్ళు ప్రసాదాలు తినరు, దేవుడు ప్రసాదాలు తినరు. కానీ దేవుడు హుండీలో హిందూ భక్తులు వేసే కానుకల నుంచి జీతాలు మాత్రం తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఈ సస్పెండ్ అయిన 8 మంది కూడా ఎస్సీలు కాబట్టి వాళ్ళ సస్పెన్షన్ రివోక్ చేసి వాళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు. వీళ్ళంతా కూడా 2007కు ముందు ఉద్యోగాల్లో చేరారు. 2007లో టీటీడీ ఈ నిబంధన ఏర్పాటు చేసింది. అన్యమతస్థులకు ఇక్కడ ఉద్యోగాలు చేయకూడదు టీటీడీలో అని 2007లో ఆ నిబంధన తీసుకొచ్చారు. వాళ్ళు అంతకు ముందే చేరారు కాబట్టి వాళ్ళని కన్సిడర్ చేయాలంటారు. పైగా టీటీడీ ధార్మిక సంస్థ. దేవుడి దృష్టిలో మానవులందరూ ఒకటే, మనుషులంతా ఒకటే, ప్రజలందరూ సమానమే, ఇక్కడ మతాలు చూడకూడదు, మతం పేరుతో తొలగించడం సరికాదని ఆయన లేఖలో పేర్కొన్నారు. యాక్చువల్గా టీటీడీకి కొన్ని రూల్స్ ఉంటాయి. అదొక అటానమస్ బాడీ. ఆ రూల్స్కి తగ్గట్టుగా వాళ్ళు టీటీడీని నిర్వహిస్తారు, చర్యలు కూడా తీసుకుంటారు. అది ధార్మిక సంస్థ అంటే శ్రీనివాసరావు గారు మెన్షన్ చేసినట్టు అది ధార్మిక సంస్థ కాదు, హిందూ ధార్మిక సంస్థ. ఇతర మతస్థుల కోసమో లేకపోతే వెంకటేశ్వర స్వామిని నమ్మని వాళ్ళ కోసమో ఏర్పాటు చేసిన ధార్మిక సంస్థ కాదు అది. ఇక్కడ శ్రీనివాసరావు గారు గమనించాల్సింది ఏంటంటే, ఒక చర్చిలోనో లేదంటే ఒక మసీదులోనో హిందువులను పనిచేయనిస్తారా, హిందువులకు ఉద్యోగాలు ఇస్తారా? హిందువులను ఉద్యోగులుగా పెట్టుకోండి, అల్లా దృష్టిలో అందరూ ఒకటే, జీసస్ దృష్టిలో అందరూ ఒకటే కాబట్టి మీరు హిందువులను కూడా ఉద్యోగాల్లో పెట్టుకుని వాళ్ళకి జీతాలు ఇవ్వండి అని శ్రీనివాసరావు గారు డిమాండ్ చేయగలరా? అసలు దేవాదాయ శాఖలోనే, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దేవాదాయ శాఖలోనే అన్యమతస్థులను ఉద్యోగులుగా తీసుకోకూడదు. కానీ చాలా చోట్ల జరిగిపోతూ ఉంది. కారణం ఏంటంటే, వీళ్ళని ఎస్టాబ్లిష్ చేయలేరు. హిందూ దళితుల పేరుతో ఉద్యోగాల్లో చేరి ఆ తర్వాత చర్చిలకు వెళ్తూ ఉంటారు. ప్రూఫ్స్తో వీళ్ళని పట్టుకోలేకపోవడం మూలంగా వీళ్ళ నాటకాలు అలా నడుస్తూ ఉంటాయి. ఇది ఒక రకంగా చీటింగ్ చేయటం. ఇలాంటి చీటర్ల కోసం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గళమెత్తడం
నిజంగా ఆ పార్టీ దివాళా కొడతానానికి నిదర్శనం అనుకోవాలి. ఇది ఒక్క సంఘటనే కాదు, మొన్న మధ్య విజయవాడలో బుడమేరు వరద ముంపు మీద ఒక సమావేశం జరిగింది. లాస్ట్ ఇయర్ బుడమేరుకు వరదలు వచ్చినాయి, బుడమేరులో ఎంక్రోచ్మెంట్స్ పెరిగిపోయినాయి. బుడమేరు కెపాసిటీ 18,000 క్యూసెక్ల ప్రవాహం వెళ్లేందుకు వీలుగా ఉన్న బుడమేరు ఆక్రమణల కారణంగా కుచించుకుపోయి ఇవాళ 4-5 వేల క్యూసెక్ల కంటే నీరు వెళ్ళే పరిస్థితి లేదు. లాస్ట్ ఇయర్ 40,000 క్యూసెక్లు వరద వచ్చింది. వరద వచ్చినప్పుడు మునిగిపోయినాయి. విజయవాడలో కొంత ప్రాంతాలు కూడా మునిగిపోయినాయి. ఈ ఆక్రమణలకి ఆక్రమణదారులకి రాజకీయ నాయకులు అండ ఉంటుంది. దాంతో ఏముంది, వీళ్ళు నదుల్లోనూ కాలువల్లో కూడా ఇళ్ళు కట్టుకుంటూ ఉంటారు కబ్జాలు చేసేసి. సో ఈ సంవత్సరం కూడా వర్షాకాలం వచ్చింది కాబట్టి ఈ ముంపు మీద సమావేశం జరిగితే సిపిఎం నాయకుడు బాబురావు గారు ఏం మాట్లాడతారంటే, వరద నివారణ చర్యల పేరుతో ఇళ్ళు తొలగిస్తే ఊరుకోం, కావాలంటే పైనుంచి ఇంకో కాలువ దొవ్వి బయట నుంచి బైపాస్ కాలువలాగా వరదను మళ్లించండి, కానీ ఇక్కడ ఇళ్ళు తీసేస్తే మేము ఊరుకోమని మాట్లాడారు ఆయన. అంటే ఇక్కడ వీళ్ళేమో నదుల్ని కాలువలని ఆక్రమించేస్తారు, వాటి గమనాన్ని ప్రభుత్వాలు మార్చాలి. ఈ ఇళ్ళు తొలగించడానికి ఒప్పుకోరు వాళ్ళు. ఒకవేళ పొరపాటున వరద వచ్చి ఇళ్ళు మునిగిపోతే ప్రభుత్వాన్ని నిందిస్తారు. కాలువల్లో కట్టిన ఇళ్ళు తొలగిస్తే ఊరుకోం, మీరు కావాలంటే ఇంకో ఏరు తవ్వించుకోండి అంటాడు ఆయన. ఇక్కడ ఒక బాధ్యత కలిగిన పార్టీ, బాధ్యత కలిగిన నాయకుడు చెప్పాల్సింది ఏంటి, వాళ్ళని ఏదో ఒక రకంగా కన్విన్స్ చేసి వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్ళి ఇంకెక్కడన్నా మీరు ఇల్లు కట్టించి ఇవ్వండి, వాళ్ళకి నష్టం జరగకుండా చూడండి అని చెప్పాలి. కానీ తొలగిస్తే ఊరుకోమంటే రేపు పొద్దున ఉత్పాతం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇవాళ విజయవాడలో ఉన్న కొండలో శిఖరాగ్రాల దాకా ఇళ్ళు కట్టేశారు. అట్లా ఎక్కువ భాగం ఆక్రమణలే ఉంటాయి. వర్షాలకు కొండ చర్యలు విరిగి పడితే మళ్ళీ ప్రభుత్వాన్ని నిందిస్తారు. కొండల మీదకి వెళ్ళి కట్టుకోవటం దానికి ప్రభుత్వాన్ని నిందించడం దానికి. దానికంటే వాళ్ళకి ఎక్కడన్నా మంచి ఏరియాలో స్థలాలు ఇవ్వండి, ఇళ్ళు కట్టించండి అని పోరాటాలు చేయొచ్చు కదా. వాళ్ళని అక్కడి నుంచి కదిలించడానికి ఒప్పుకోరు వీళ్ళు. ఈ పార్టీ దిగజారుడు పోకళ్ళ మీద, ద్వంద్వ విధానాల మీద ఆంధ్రజ్యోతి పత్రికలో గతంలో చాలా కథనాలు కూడా వచ్చినాయి. అయినా కూడా ఆత్మవిమర్శ చేసుకోకపోవటం వీళ్ళ ప్రత్యేకత. Like, share and subscribe to Rajaniti channel.